హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నా మంచి రెసిపీస్ యొక్క వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇప్పుడు మనం ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం 1 ఆనియన్, 3 టొమాటోస్, ఇంకా 3 గ్రీన్ చిల్లీస్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ తీసుకోవాలి. నెక్స్ట్ పొట్టు తీసి పెట్టుకున్న అనపగింజలు తీసుకొని ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇప్పుడు కలర్ చేంజ్ అయిన తర్వాత చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ రా స్మెల్ పోయే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. నెక్స్ట్ టొమాటోస్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులో మనం పసుపు, ధనియా పౌడర్, ఇంకా చిల్లీ పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి. నెక్స్ట్ మనం చికెన్ మసాలా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది కింద మాడిపోకుండా ఉండడానికి కొంచెం వాటర్ పోసుకొని ఇదంతా మిక్స్ చేసుకొని కొంచెంసేపు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం అనపగింజలు స్కిన్ పైన పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, అది అందులో వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకొని ఇలా మిక్స్ చేసుకొని బాగా ఇందులో మనం సాల్ట్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఎన్ని ఎగ్స్ తీసుకున్నామో అన్ని ఎగ్స్ అందులో వేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని ఇలా కలపకుండా కొంచెం విడివిడిగా చేసుకొని అలానే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసుకొని ఊరికే అలా మిక్స్ చేసుకొని కుక్కర్ లిడ్ పెట్టుకోవాలి. ఇలా కుక్కర్ లిడ్ పెట్టుకున్న తర్వాత 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ లిడ్ తీసుకొని చూస్తే కర్రీ రెడీ అయ్యిందండి. చూడండి ఎంత బాగుందో, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఎగ్స్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి. చూడండి ఇలా మనం సర్వ్ చేసుకొని ఇందులో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని నెక్స్ట్ మనం చపాతీలు వేసుకొని ఇలా చపాతీలు వేసుకొని ఇందులో చపాతీలోకి మనం ఈ ఎగ్ కర్రీ అనపగింజలతో వేసుకొని చేసుకున్నాం కదా, ఈ ఎగ్ కర్రీ చపాతీలో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ